ప్రార్థనలు, ఉమ్మడి ఉపవాసం, ఉమ్మడి విజ్ఞాపన, ఉమ్మడి ప్రయాస, ఉమ్మడిగా సరిచేసుకోవడం, ఉమ్మడిగా పరిశీలించుకోవడం, ఉమ్మడిగా శోధించుకోవడం, ఉమ్మడిగా దేవునితో సమీపంగా ప్రయాణం చేయడం, ఉమ్మడిగా దైవ చిత్తం నెరవేర్చడానికి ఒకరికొకరు ప్రోత్సాహపరచుకోవడం, ఉమ్మడి సంఘ ఉపవాస ప్రార్థన వేరు, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన వేరు. సంఘ ఉపవాస ప్రార్థన ఏంటంటే ఉమ్మడి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి ఒక ఉమ్మడి ఉపవాస ప్రార్థనకు కాల్ చేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. రెండవ మందిరం కట్టబడుతున్న రోజులవి. ప్రజలు చెల్లాచెదురైపోయారు. ఇప్పుడైనాను అంటే ఉపవాస ప్రార్థన అనేది చేయకూడదు. ఉపవాస ప్రార్థన నాకు అవసరం లేదు అనడానికి లేదు. మీరు ఉపవాసం ఉండినప్పుడు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అంటే భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. భక్తులు బైబిల్లో ఉపవాస ప్రార్థనలు చేశారు. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థన, 7 రోజుల ఉపవాస ప్రార్థన, 10 రోజుల ఉపవాస ప్రార్థన, 21 రోజుల ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఒక్కరోజు ఎవరు చేశారు? యోనా గ్రంథంలో ప్రజలందరూ, నినివే ప్రజలందరూ ఒక్కరోజు. 3 రోజులు ఎవరు చేశారు? ఎస్తేరు చేసింది. 7 రోజులు ఎవరు చేశారు? 10 రోజులు ఎవరు చేశారు? 21 రోజులు ఎవరు చేశారు? 40 రోజులు ఎవరు చేశారు? మరి 10 రోజులు ఎవరు చేశారు? అపోస్తలులు చేశారు. 21 రోజులు దానియేలు చేశాడు. మరి 7 రోజులు దావీదు చేశాడు. అందుకే కొంతమంది ఏమంటారు, నేను 1 రోజు ఉపవాస ప్రార్థన ఉన్నాను. కొంతమంది అంటారు ముగ్గురు, నేను 3 రోజులు ఉన్నాను అంటాడు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన. కొంతమంది 21 రోజులు, కొంతమంది 10 రోజులు, కొంతమంది 40 రోజులు. మోసే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఏంటి ఈ ఉపవాస ప్రార్థన? దేనికి ఉపవాస ప్రార్థన? ఎందుకంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుని సంకల్పంలో ఇమిడిపోవడానికి, దేవునికి సమీపం వెళ్ళడానికి, పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్న మనము ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పరిశుద్ధత కలిగి జీవించడానికి, ఆయనకి ఇష్టంగా ఇంపుగా ఉండడానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి. ఈ లోకంలో అండి దైవశక్తి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా మనము దేవుని కొరకు ఎంతో కాలం, ఎక్కువ కాలం బ్రతకలేము. చూడండి, భక్తులు ఉపవాస ప్రార్థనలు చేసి ఎన్నో విజయాలు సాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ఎదుట ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16:18 ఉందండి. సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువునేరు అని చెప్పాడు. ఎలాగా? పాతాళం దేనికి చూచినా, మరణానికి చూచినా, చీకటికి చూచినా, అపజయానికి చూచినా, అవమానానికి చూచినా, ఒంటరితనానికి, విలాపానికి, ప్రలాపానికి, కన్నీటికి, దుఃఖానికి, చేదు అనుభవానికి, నష్టానికి, దేవుని నుండి దూరమైపోయిన పరిస్థితికి చూచిన ఆ పాతాళ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే సంఘము ఉమ్మడి ఉపవాస ప్రార్థనలు చేయాలి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ఇవి చాలా దేవునికి, మనుషులకి ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా మనకి ఎంతగానో సంతోషాన్ని, ఉజ్జీవాన్ని, విడుదలను ఇచ్చే పండుగలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసము ఒక పండుగగా ఎందుకు ఆచరించాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? భక్తి జీవితంలో ఉపవాసం ఎందుకు అంటే ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తాన్ని ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఆది అపోస్తుల సంఘం ఉపవాసం ఉంది. బర్నబాను, పౌలుని సేవకు పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఈ దెయ్యం ఎందుకు పోతుంది అంటే, ఈ దెయ్యము ప్రార్థన ఉపవాసం ఉంటే కానీ ఇది పోదని చెప్పాడు. కొన్ని గడ్డు దెయ్యాలు ఉంటాయి, కొన్ని గడ్డు దెయ్యాలు ఉంటాయి. ఆ గడ్డు దెయ్యాలు పోవాలంటే ప్రార్థన ఉపవాసం ఉండాలి. శిష్యులు ఎలగొట్టలేకపోయారు దెయ్యాన్ని. ఒక కుమారుడు తన తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు, శిష్యులకి ప్రార్థన చేయమంటాడు విడుదల, అంటే వారి వలన అవ్వదు. యేసయ్య అంటాడు, ఇలాంటివి పోవాలంటే మీరు ప్రార్థన, ఆ ఫుట్ నోట్స్ లో ఉంటుంది కింద, ప్రార్థనలో చేస్తే అంటే కింద ఏముంటుంది అంటే ఉపవాసము ప్రార్థన అని ఉంటుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే మన జీవితానికి ఆటంకాలుగా ఉన్నటువంటి అదృశ్య దుష్ట కార్యాలన్నీ లయమవుతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక కుటుంబం దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా పరిచర్య చేయడానికి, ఎప్పుడు దేవునిలో ఆనందిస్తూ దేవుని కొరకు విజయాలు సాధించడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం అండి. ఉపవాస ప్రార్థన సంవత్సరం చేస్తున్న సేవకుల యొక్క సేవ వేరుగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన అలవర్చుకున్నటువంటి విశ్వాసులు, భక్తుల యొక్క ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉంటుంది. ఉపవాసం ద్వారానే గడ్డు కార్యాల నుండి మనము విజయాలు పొందుకోగలం. ఆటంకాల నుండి, అవరోధాల నుంచి, బంధకాల నుంచి, అదృశ్యంగా అపవాది మనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నింటినీ జయించడానికి మనకి శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా వస్తుంది. ఉపవాసం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చబడతాయి. అవమానము, కన్నీరు, బంధకం, మరణం. ఎస్తేరు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందమ్మా? యూదుల మరణానికి శాసనం రెడీ అయిపోయింది, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా మరణ శాసనము కొట్టివేయబడి, ఉపవాస ప్రార్థన ద్వారా దైవ జనాంగమా దేవుని ఉగ్రతను కూడా మనము ప్రేమగా, కనికరంగా తిరిగి ఒక అవకాశం దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి మనకి ఉపవాస ప్రార్థన ద్వారా వేరొక ఛానల్ మనకు ఉంది. దేవుని రాజ్య వ్యాప్తి పని చేయడం అంత ఈజీ కాదు. ఒక సేవకుడికి తన వ్యక్తిగత జీవితము, తన కుటుంబ జీవితము, సంఘ జీవితము, సమాజ జీవితము, ఇన్ని పోరాటాలు ఉంటూ ఆరోగ్యము, ఆహారము, ఆర్థిక పరిస్థితులు, అవసరతలు, అక్కర్లు, కొరతలు ఎన్నో ఉంటూ ఆ సంఘాన్ని, సమాజాన్ని, వీటన్నిటిని సంఘంలో, సమాజంలో వీటన్నిటి మధ్య దేవునితో బ్రతకాలంటే, దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఒక భక్తుడికండి, సేవకుడికైనా, విశ్వాసికైనా, పరిశుద్ధుడైనటువంటి ఒక విశ్వాసికి దేవుని కొరకు బ్రతకాలంటే అంత ఈజీ కాదు. దైవశక్తి కావాలి. చూడండి ఒకసారి, పేతురు అదే మాట రాస్తున్నాడు. ఒకసారి పేతురు రాసిన పత్రికలో పేతురు రాస్తున్నాడు ఈ మాట. దైవజనాన్ని ఒకసారి చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభుని యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవశక్తి మన జీవనానికి, భక్తికి కావలసినవన్నీ సమకూరుస్తుందట. మ్యాన్ పవర్, మనీ పవర్, మెటీరియల్ పవర్ చాలా మందికి ఉంది. డబ్బుతో అన్నీ చేయలేరు, వస్తు సామగ్రితో అన్నీ చేయలేరు. మనుషులు 10 మంది వస్తే ఒక కార్యక్రమం అయిపోదు. వీటన్నిటికంటే అదృశ్యుడైనటువంటి దేవుని శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సూపర్ న్యాచురల్ చాలా మంది దగ్గర మ్యాన్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, మెటీరియల్ పవర్ ఉంది, కానీ సూపర్ న్యాచురల్ పవర్ లేనప్పుడు ఆ కార్యక్రమాలు దీర్ఘకాలంగా సాగవు.
ప్రభువుకి ఇష్టానుసారంగా ఉండవు, ప్రభువుని మెప్పించేవిగా ఉండవు, ప్రభువుని సంతోషపెట్టేవిగా ఉండవు. దైవ జనాంగమా, దేవుని కొరకు నీవు నేను బ్రతకాలంటే ఒక విశ్వాసిగా, నీతిమంతుని కుటుంబముగా, ఈ ఏటుమగలో దేవుని ప్రజలుగా, ఒక సంఘముగా మనం బ్రతకాలంటే మనకున్న డబ్బు చేత, వస్తువుల చేత మనం బ్రతకలేమండి. అది ఏం అవదండి. డబ్బు ఇస్తే పరిచర్య అయిపోద్ది అనుకుంటే చక్కగా వ్యాపారం చేసి 1 కోటి రూపాయలు తెచ్చి మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తే జీవితాంతం వాడు చర్చికి వస్తాడంటే ఇచ్చివచ్చు. కొంతమంది వాళ్ళు అలాగ ఉంటారు, ఎందుకంటే డబ్బు తీసుకున్నారు. డబ్బుతో కన్వర్షన్ అవుతుందా? కన్వర్షన్ అంటే చాలా మంది కన్వర్షన్ అంటే మార్పు చెందడం, ఆ స్థితి నుండి ఈ స్థితికి రావడం, అర్థాలు తెలియక ఇదేంటో మాకు తప్పు పట్టుకుంటాడు. ఆత్మల రక్షణ జరిగిపోద్ది అనుకున్నారా? దైవిక శక్తి కావాలి. దేవుని కూర్చిన జ్ఞానము ద్వారా ఉపవాస ప్రార్థనలు చేస్తే ఏమవుతుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథం 58 అధ్యాయంలో అంటాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని, చూడండి ఒకసారి, మన లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ విల్ ఇంక్రీజ్. దేవుడు ఉపవాస ప్రార్థనలో మనం దేవునికి సమీపంగా వెళ్ళినప్పుడు, మోసే ఉపవాస ప్రార్థనలు కొండ మీద చేస్తున్నప్పుడే ఆయనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆది కాండం అంతా జరిగిన సంఘటనలన్నీ రాయగలిగాడు. హల్లెలూయా. చూడండి 58వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో, పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కింద పాడైన పునాదులను నీవు మరలా కట్టెదరు. రీబిల్డింగ్, మరలా కట్టేది అంటే రెస్టోరేషన్. విరుగుబడిన దాన్ని బాగు చేయదు. దేశములో నివసించినట్లుగా త్రావలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. నువ్వు ఒక రివైవలిస్ట్గా, ఉజ్జీవకర్తగా మార్చబడగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 10 రోజులు మీకు ఎంత అవకాశం తెలుసండి? 10 రోజులు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నువ్వు రోషం కలిగి దేవునికి సమీపంగా వెళ్ళి దేవుని స్వరం విని దేవుని ప్రత్యక్షత ముఖాముఖిగా పొందుకోవాలంటే ఆశపడి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేస్తాను. మొత్తము అన్ని మీటింగులు మూసుకుంటాను. ఆదివారము నా 3, శుక్రవారం ఆదివారం నా సంఘానికి ఒక పూట వాక్యం చెప్పడానికి అందుబాటులో ఉంటాను. మిగతా పనులన్నీ పక్కకు పెట్టేస్తాను. కొత్త బైబిల్ కొంటాను, మళ్ళీ ఇన్ని నోట్సులు కొంటాను. ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాని అని నీకు పేరు పెట్టబడింది. దేవుడు దేవుని గుర్చినటువంటి అండర్స్టాండింగ్, దేవుని మార్గాలు నీకు బయలుపరుస్తాడు. దేవుని సంగతులు నువ్వు తెలుసుకుంటావు. దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం నీకు పెరుగుతుంది. అప్పుడు దేవుని శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని శక్తి ఎప్పుడైతే నీకు వస్తుంటుందో, పరలోకము నుండి దైవ శక్తి, ఇది మానవునికి కనబడేది కాదండి. దైవశక్తి గురించి మీకు చెప్పనా? ఒకసారి చూడండి ఇది ఎలాగుంటుందో. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబుకి అన్ని కోల్పోయాడు లేదా? యోబు తన బిడ్డలను కోల్పోయాడు, కుటుంబం అంతా పాడైపోయింది, తన భార్య ఉండిపోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. స్నేహితులు వచ్చి ఏమంటున్నారు, ఈయనలో ఏదో ఒక రహస్య బలహీనత ఉంది, మన ముందు అయితే ఇతను నీతిమంతుడిలో ఉన్నాడు కానీ ఏదో రహస్య పాపం ఉంది. మానవ జ్ఞానానికి ఏమర్థమవుతుంది చెప్పండి అమ్మా? ఎవడైనా పడిపోయాడు అనుకోండి, చెడిపోయాడు అనుకోండి, ముందు
యాక్సిడెంట్ అయింది, అదేదో చేసాడు. అందుకే మనం తీర్పు తీర్చే స్వభావం ఉంది. అక్కడికి వచ్చిన స్నేహితులు కూడా 7 రోజులు ఎక్కడున్నారు? యోబుతో పాటు ఆ రోడ్డు మీద కూర్చున్నారు, బూడిద కప్పుకున్నారు, జల్లుకున్నారు. చాలా మంచివాడు. మనకు కష్టం వచ్చిందంటే పలకరించినాడు ఎవడు లేడు, మన సంఘంలో కానీ మన సమాజంలో కానీ. ఎవరికాడు ఇంట్లో మగ్గిపోవడమే. యోబు స్నేహితులు చూడండి, 7 రోజులు ఆయనతో పాటు రోడ్డు మీద కూర్చున్నారు, చాలా మంచివాడు. యోబు అన్నీ కోల్పోయాడు. యోబు తిరిగి అన్ని సంపాదించుకోవడానికి యోబు దగ్గర ఒకటి మిగిలిపోయింది. ఏంటో తెలుసా? యోబు అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గర ఆయన ఏ భక్తిని అయితే నేర్చుకున్నాడో, ఏ ఆత్మీయ శక్తిని అయితే పొందుకున్నాడో, ఏ దైవ ప్రత్యక్షత అయితే పొందుకున్నాడో, ఆత్మ సంబంధమైనటువంటివన్నీ యోబు దగ్గర ఉన్నాయి. యోబు అంతరాత్మలో యోబులో ఉన్నాయి. ప్రకృతి సంబంధమైనవి కంటికి కనిపించేవన్నీ కూడా అపవాది ముట్టేశాడు. ఆరోగ్యాన్ని ముట్టాడు, కుటుంబాన్ని ముట్టాడు, ఆస్తిని ముట్టాడు, సమాజంలో ఉన్న గౌరవాన్ని కూడా ముట్టాడు. కానీ యోబుకి ఏది ముట్టదని చెప్పాడు? ఆత్మను ముట్టడానికి లేదు. యోబు దగ్గర మిగిలిపోయింది అది ఒకటే. చూడండి 10:16 ఏముందో చూడండి. నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద. హల్లెలూయా. ఇది మానవునికి అర్థం కాదు, ఇది రాజకీయ బలం కాదు, ధన బలం కాదు, కండ బలం కాదు, గుండె బలం కాదు. పాడైపోయిన వ్యవస్థలని ధన బలంతో కట్టలేం. బలాలు చాలా రకాలు ఉన్నాయి. విద్యా బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, బుద్ధి బలం ఉంది, కండ బలం ఉంది, గుండె బలం ఉంది, ధన బలం ఉంది, ఆస్తి బలం ఉంది, రాజకీయ బలం ఉంది, కుల బలం ఉంది, ప్రాంత బలం ఉంది. మానవునికి ఇన్ని బలాలు సమకూర్చుకొని ఒకడు పనులు చేస్తుంటాడు. కానీ ఈ బలాలు ఏ బలాలు కూడా ఒక సమయం వస్తుంది, ఈ బలాలు ఏమీ పనికిరావు. యోబు దగ్గర ఈ బలాలన్నీ కూడా పోయినాయి. కుటుంబ బలము హరించుకుపోయింది, ధన బలము హరించుకుపోయింది, ఖండ బలము హరించుకుపోయింది, గుండె బలం కూడా హరించుకుపోయింది. గుండె బలం కూడా హరించుకుపోయింది. యోబు అందుకే భక్తుడు అన్నాడు, నీ భక్తి నీకు ఏది ధైర్యం. ఒక్క ఆత్మీయ బలం ఒకటే ఉంది, ఇంకే బలం లేదు. దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠాలు, దేవునితో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం ఒకటే ఉంది. ఆ పరిసంబంధమైనటువంటి అదృశ్య శక్తి ఒక్కటే ఉంది. మీకు విషయం చెప్పనా? పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రవచించారు. కానీ యేసు పునరుద్ధానుడైనట్టుగా యోబు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగం ఒకసారి చూడండి, 19:25 ఉంటది. అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈ భయానకమైనటువంటి పతన పరిస్థితుల్లో యోబు పరలోకం వైపు చూసినప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తుని చూశాడు. ద ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్ has been seen, the resurrected Christ. పునరుద్ధానుడైన క్రీస్తుని, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పునరుద్ధానం గురించి, పుట్టుక గురించి, పరిచర్య గురించి, శ్రమల గురించి, మరణం గురించి ప్రవచించారు. కానీ యోబుకు మాత్రమే ప్రత్యక్షత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోబు దేన్ని చూశాడమ్మా? సూపర్ న్యాచురల్ పవర్. హల్లెలూయా. దేవుని యందు సంతోషించడం బట్టి ఎడతెగక నీ ఆశ్చర్యకరమైనటువంటి బలము నా మీద, తర్వాత